హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. పెళ్ళంటే నూరేళ్ల పంట అనేది నానుడి. కానీ సినిమా రంగంలో కొందరికి మాత్రం అది మంటగా పరిణమిస్తూ ఉంటుంది. నటీనటులు పెళ్లి చేసుకోవడం, కొన్నాళ్లకు విడిపోవడం, మరో పెళ్లి చేసుకోవడం అనేది ఇక్కడ సర్వసాధారణం. ముఖ్యంగా పెళ్ళైన మగాళ్లను పెళ్లి చేసుకోవడం అనేది పరిశ్రమలో ఎంతో సహజమైన ప్రక్రియ. ఈ సాంప్రదాయం ఇప్పటిది కాదు, సినిమా మొదలైన నాటి నుండి ఉంది. అయితే అదిప్పుడు ఉధృతంగా మారిందని చెప్పాలి. గత కొన్నేళ్లుగా సహజీవనం అనే మాట వింటున్నాం. అలాగే పెళ్ళైన కొన్నాళ్లకే విడాకులు తీసుకుంటున్న వారిని చూస్తున్నాం. సినిమా ఇండస్ట్రీలో 2కు మించి వివాహాలు చేసుకున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. తాజాగా ఆ లిస్టులోకి వనితా విజయ్ కుమార్ చేరబోతుంది అనే వార్త కాలీవుడ్లో చక్కర్లు కొడుతుంది. విజయ్ కుమార్, మంజుల దంపతులకు వనిత, శ్రీదేవి, ప్రీతి, అరుణ్ విజయ్ సంతానం. వీరిలో వనిత తప్ప మిగతా వారు పెళ్లి చేసుకొని సుదీర్ఘమైన వైవాహిక జీవితంలో ఉన్నారు. కానీ వనిత మాత్రం పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటూ అస్థిరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు. ఆమె తండ్రి విజయ్ కుమార్ వివాహం 1969లో ముత్తుకన్నుతో జరిగింది. ఆ తర్వాత 1976లో నటి మంజులను వివాహం చేసుకున్నారు. మంజుల 2013లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక వనిత విషయానికి వస్తే 4వ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందన్న వార్త వినిపిస్తోంది. 2000వ సంవత్సరంలో ఆకాష్ను వివాహం చేసుకున్న వనిత 2007లో అతని నుంచి విడాకులు తీసుకుంది. 2007లో ఆనంద్ జయరాజన్ను పెళ్లి చేసుకుంది. అది కూడా బెడిసి కొట్టడంతో 2012లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 2020 జూన్లో ఇద్దరు పిల్లల తండ్రైన ఫోటోగ్రాఫర్ పీటర్ పాల్ను వివాహం చేసుకుంది. హనీమూన్ రోజు నుంచే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. కేవలం 4 నెలలు మాత్రమే వీరి బంధం కొనసాగింది. సెప్టెంబర్లో ఇద్దరు విడిపోయారు. ఇప్పుడు వనిత 4వ పెళ్లికి సిద్ధమైందని తెలుస్తోంది. విశేషం ఏంటంటే పీటర్ పాల్ని పెళ్లి చేసుకోక ముందు 8 సంవత్సరాల వైవాహిక జీవితానికి దూరంగా ఉంది వనిత. ఆ గ్యాప్లో తమిళ్ కొరియోగ్రాఫర్ రాబర్ట్తో ప్రేమయాణం నడిపిందని కాలీవుడ్లో ప్రచారం జరిగింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ భావించారు. కానీ పీటర్ పాల్ని పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది వనిత. పీటర్ నుంచి విడిపోయిన తర్వాత ఇప్పుడు రాబర్ట్ని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిందని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ఇది వనిత చేసుకోబోతున్న 4వ పెళ్ళవుతుంది.